నా పేరు ఉదయ్ కుమార్, మాది రాజనగర్ నియోజకవర్గం. సభ ద్వారా నిరుద్యోగులకు కావచ్చు ప్రజలకి చూసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి చెప్పదలుచుకున్నాను. నిరుద్యోగాలతోటి స్టూడెంట్స్తో పెట్టుకోవద్దు. మీరు 1,00,000 ఉద్యోగాలు సంవత్సరానికి అని అన్నారు. ఒక్క బట్టవాజి మాట్లాడుతూ మీరు ఒక్క 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు చెప్పాలంటే. ఎందుకంటే మా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చినాయి. ఆ నోటిఫికేషన్ మీరు ఈరోజు విడుదల చేసి వేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు మంచి జరిగిందంటారా? మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో 100కి 100% వాస్తవం మంచి జరిగింది. మరి జరిగితే ఎందుకని గద్దె దింపేశారు? ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు? ప్రభుత్వాలు అనేది ప్రజలు అనేది ఒకటి. ఎవ్రీ 10 ఇయర్స్ నార్మల్గా చేంజ్ చేసుకోవాలని చూసిరు. ఒక రెండు అక్కడక్కడ కొన్ని సీట్లు చేంజ్ చేసి ఉంటే మంచిగా ఉండేది. అక్కడ ఒక 10-15 సీట్ల వల్ల కొంచెం ప్రభుత్వం మారింది అంతే తప్ప ప్రభుత్వాలు మంచిగా మా బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసింది. అన్ని రైతులకు కానీ స్టూడెంట్స్కి కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆడపిల్లలు కూడా పూర్తి 13,000 అవి కూడా అన్ని స్టూడెంట్స్ కూడా తినడానికి తిండి మధ్యాహ్న భోజనం కూడా అన్ని సౌకర్యంగా ఇచ్చినారు మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో. బట్ ఈ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి జూటే, రాహుల్ గాంధీ జూట్ బాత్ కర్రే పూరా. మేము అసలు చెప్తున్నామంటే అసలు బాగానే లేదు ఈ ప్రభుత్వము. ఎంత త్వరలో దిగిపోతే అంత మంచిది ఈ తెలంగాణ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి సర్కార్కి మేము హెచ్చరిస్తున్నాము. ఇంకోసారి మీ ప్రభుత్వం రాదని నేను సవినయంగా చెప్తున్నాను. నా పేరు అమ్మ, నేను బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం జవహర్ నగర్ పార్టీ. మేము నిరుద్యోగులకు మద్దతు తెలపడానికి మేము ఇక్కడికి వచ్చినాం. మా కేటీఆర్ గారికి బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు నష్టపోలేదంటారా? పేపర్ లీకేజీలు జరగలేదా? నిజానికైతే మీరు తెలుసుకున్నట్టయితే TRS-V అని ఒకటి పెట్టి మేము విద్యార్థులకు అండగా నిలబడ్డాము. TRS-KV అని పెట్టేసి కార్మిక విభాగానికి అండగా నిలబడ్డాము. తెలంగాణ తీసుకురావడానికి తెలంగాణ గురించి మేము కొట్లాడినాము. బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో TRS పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డది కానీ ఏ రోజు కూడా నష్టపరచలేదు. మీరు జర్నలిస్ట్ కదా, ఒకసారి మీరు తెలుసుకోండి. నష్టపరచలేదు అంటున్నారు. మరి ఎందుకని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది? ఎందుకని గద్దె దింపేశారు ప్రజలు? కారణాలు ఏంటంటారు? కారణాలు ఏం లేవు. అత్యాశకు పోయి ఈయన ఇచ్చిన హామీలను నమ్మి కొంతమంది తెలిసి తెలవక ఓట్లేసి ఇంకోటి డమ్మీ ఓట్లు వేసి గెలిచిరు తప్పించి తెలంగాణలో కేసీఆర్ మీద ఎటువంటి కోపం లేదు. తెలంగాణ ప్రజలకు ఎప్పుడు కూడా తెలంగాణ కేసీఆర్ అంటే ప్రాణంగానే చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఇంతమందిని మీరు చూసినట్టయితే మద్దతు తెలపడానికి కొన్ని వేల మంది వచ్చిండ్రు. నిరుద్యోగులకు మద్దతు తెలపడానికి మాత్రమే వీళ్ళందరూ వచ్చిండ్రు. మీరు గమనించాలి ఒకసారి. ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అంటే మంచి జరుగుతుంది అంటారా? అన్ని ఖాళీలు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. మీరు ఒకసారి గమనించండి అమ్మా, 2014 లోపల తెలంగాణ ఎట్లుండేనో 2014 తర్వాత ఎట్లుండేనో ప్రతి ఒక్క సంస్థలో అది ఉద్యోగాలు అయితేనేమి, అది రాజకీయ పరంగానైతేనేమి, అది విలేజ్ పరంగా అయితే ప్రతి ఒక్క విషయంలో 10 సంవత్సరాల్లో చాలా అంటే చాలా రైతులకు కూడా చాలా చేసుకున్నారు. ఈయనే పోతాడో ఏమో నోరు పంజం ఆడితే నొసలు పంజం ఆడది. అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు. నువ్వు కేసీఆర్ నే పోవాలనుకుంటే నువ్వే పోతామేమయ్యా. కోడల కాలం వస్తుంది, వాళ్ళ అత్తకాలం వస్తే కర్ర కాల్చి గుద్ద కింద ఆతో పెడతారు. అత్తకాలం వస్తుంది. అత్త శాతం కాకుండా ఎంత అయింది? అత్త లేకపోతే అత్త కొడుకులు లేరా? ఇక్కడ ఏమంటుండంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులేమో వర్షాలు పడతలేవు అంటే ఇక్కడ కేసీఆర్ రక్తాన్ని రక్తమా? వాళ్ళ రక్తమే చల్లుతాం. కాంగ్రెస్ వాళ్ళదే. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే వీళ్ళు సేవ చేసిరు, ప్రజలకు ప్రజా సేవ చేసిరు, ప్రజలను కాపాడిండు. నెత్తి మీద మోసిండు, భుజాల మీద మోసిండు, ఎండానలే వానలే ఉద్యమాలు చేసిండు. ఉద్యమకారుడు, కష్టపడ్డాడు, జాతి తెచ్చిండు. జాతి పిత మిషన్ భగీరథ నీళ్లు, మిషన్ భగీరథుడు. ఒక్క రూపాయి నాకొద్దు. ఎవడు నా మగనికి 2,000 పింఛని, 4 చచ్చిపోతే నా బిడ్డకు 2,000 పింఛని ఇస్తుండు. 4,000 నా మనవరాలు ఫెయిల్ చేస్తే నాకు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఎందుకని గద్దె దింపిరంటే మంచి ప్రశ్న ఎవడు అడగలే పొద్దుటి నుంచి. ఎందుకని గద్దె దింపిరంటే 6 పథకాలు చెప్పిండుగా, అబద్ధాలు ఆడిండుగా. నువ్వు అబద్ధాలు ఆడి 6 పథకాలు చెప్తే కేసీఆర్ 2,000 ఇస్తుండు, రేవంత్ రెడ్డి 4,000 ఇస్తారని ఆశపడ్డారు. ఇంటికి తులం బంగారం ఇస్తుండన్నారు, తులం బంగారానికి ఆశపడ్డాడు, బండి కాశపడ్డారు.
స్కూటీకి ఆశపడ్డారు, 4,000కి ఆశపడ్డారు, అన్నిటికి ఆశపడి 6 పథకాలకు ఆశపడి కాంగ్రెస్కు ఓటు మర్చిపోయి వేసినందుకు మన్ను ముక్కు బిత్తురు, ప్రజలను మోసం చేసిరి, ఆగం చేసిరి. బట్టి విక్రమార్క ఇంటింటికి వచ్చి సుధపూస భద్రంగా పెట్టుకోరి కాగితం, ఇండ్లన్నా బీరువాలన్నా పెట్టుకోరి, ఇంటింటికి వచ్చి తులం బంగారం ఇస్తామన్నాడు బట్టి విక్రమార్క. ఇప్పుడు కనపడవయ్యా బట్టి విక్రమార్క, యాడున్నవయ్యా? ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, బట్టి విక్రమార్క ఏడావు పడవు అయ్యా. ఎందుకు కోరుకుంటాడు అంటే రేపు నాకు మళ్ళీ ఏడ దాడవుతాడు, మళ్ళీ ఏడ దాడైనా కోట్లు పడని ఏమో, నేను గెలవనేమని భయం. ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటది, ఎంత భయపడ్డా గెలిచేది కేసీఆర్. నమ్ముతారా అమ్మ నిరుద్యోగులు నష్టపోయిన వాళ్ళందరూ బీఆర్ఎస్ నమ్ముతారా? అందరు నమ్ముతారు. రాహుల్ గాంధీ సభ పెట్టిన జాగాలనే బీఆర్ఎస్ సభ పెట్టిరు అంటే అలా రెచ్చగొడుతుందుక లేకపోతే మీ బలం చూపించుకుంటందుక? వాళ్ళు పెట్టిన కాడ మేము పెట్టినాం. నీ దమ్ము నీది, మా దమ్ము మాది. నీ ప్రజలు నీది, నీ ప్రజలు నీకు, మా ప్రజలు మాకు. అందుకనే పర్మిషన్ ఇవ్వలేదా? ఎందుకు ఆగం చేస్తావు నువ్వు మంచోళ్ళు అయితే? ఎందుకు మాగం చేస్తావు నువ్వు మంచోళ్ళు అయితే? మంచి మొగని మంచి మొగని ఏటి వాళ్ళ మరమల్లా ఏటా వాళ్ళ మరమల్లా అన్నారట. ముక్కు కోసిన మొగడు అందరికి ఎరికే. ఇప్పుడు ఎవడెట్లా చేసింది అందరికి ఎరికే ప్రజలు. ఇప్పుడు ప్రజలు అప్పుడు ఏమనుకోరు, బాధపడరు. అప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకోరు. ఆ చేతులు కాలినాక ఆకులు పట్టుకొని మొదలు ఆకులు పట్టుకోరు. ఇప్పుడు ప్రజలు అందరు తెలుసుకోరు. ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డికి? ఏది ఏం చెప్పినా వాళ్ళ పని అయిపోయింది. కథం కథం దుకాణం బంద్. ఈ సభ ద్వారా ప్రజలు ఏం తెలుసుకుంటారు అనుకుంటారు? ఈ సభ ద్వారా అందరు తెలివి కళ్ళు అవుతారు, తెలివి తెచ్చుకుంటారు. అందరు ఇట్లాంటి యూత్ అమ్మ అని తెలిసిపోయింది అందరికి. ఎవరిది వాళ్ళకే ఇవాళ, ఎవరిది వాళ్ళకి షో వచ్చింది. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అని అందరికి అర్థం చేసుకోరు. ఇవాళ నీళ్లు రాకపోలుగా కట్టేసారు. వాళ్ళు ఎంత కట్టేసి ఏం చేసినా కూడా, వాళ్ళు సర్వ ప్రయత్నం చేసినా కూడా కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది. 55 ఉంటే రాస్తలేదు. నాకు ఎక్కువ ఏజ్ ఉంది, 55 ఉన్నదంటే రాస్తలేదు లిస్టులో. సభ ద్వారా మరి ఏం చెప్పడానికి వచ్చారు అంటే మీరు ఏం విజ్ఞప్తి చేసుకోవడానికి? మొత్తం అన్నిటికి వచ్చినాము. పింఛని రైతు బంధు కూడా పడతలేదు మాకు కొంతమందికి. ఇస్తలేడు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళా అంటే తెచ్చుకుందాం అనుకుంటున్నారా? నమ్ముతున్నారా? తెచ్చుకున్నాంటేనే వచ్చినాం మేము, నమ్మనికే వచ్చినాం. మరి అప్పుడని ఎందుకు కొడగొట్టారు? ఎందుకని గడ్డ దింపేసి ఇక మాకు మోసం చేసిండు. అప్పుడు కూడా ఆయన ఎంబడే ఉన్నాం మేము, కేసీఆర్ ఎంబడే ఉన్నాము. ఈ దొంగ వచ్చి ఆటోలకు పైసలు వేస్తామని మాకందరికి ఎగదొంగినోడే మొత్తము. ఏం సరి అయిన మనిషి కాడు మనకు. మళ్ళా కేసీఆర్ వస్తేనే మనకు అది 2 సార్లు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచుకునేది. ఈ రేవంత్ వచ్చినాక మొత్తం కత్తెర లేకుండా మొత్తం కట్ చేస్తాం. మాటకు పింఛన్లు లేవు, రైతు బంధు లేదు, కేసీఆర్ కిట్ లేదు, ఏది లేదు. మాటకు సర్వ కళ్యాణం మొత్తం తలకు ఆయన వచ్చేసంది, పుణ్యాతికుడు వచ్చేసంది వాన కూడా లేదు మాకు. నీళ్ళు కూడా మేము ఎక్కడ తాగాలి, ఏ దేశం పోవాలి? ఆయన ఉన్నప్పుడు మళ్ళీ ఒక మంచిగా పుష్కలం నీళ్ళు తెచ్చిండో ఆయన తెచ్చిన నీళ్ళే మాకు, ఇంకెవరు తెచ్చిన నీళ్ళు లేవు. అంత మంచి చేసినప్పుడు ఎందుకు కేసీఆర్ గారిని ఓడగొట్టేసి? అందరికీ ఉంటుంది. ఒక్కసారి ధమాకు లేక ఇట్లా చేసిరు. ఒకసారి ఛాన్స్ ఇద్దామంట అన్నారు. పల్లపల్లి మాటలు నమ్మి రైతులను మోసం చేసి గద్దె మీద ఎక్కిన మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన రైతులు ఎలా నమ్మారు అంటే 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఈయన కొత్తగా ఏదైనా చేస్తాడనే ఉద్దేశంతో, ఆశతో జనాలను మోసం కొట్టి ఆయన గద్దెక్కిండు. అంతేగాని టీఆర్ఎస్ ఎప్పుడైనా మళ్ళీ యువకులకు ఇప్పుడు చూస్తారు కదా, యువకులను బాధ చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఇంతమంది యువకులకు ఉద్యోగాలు లేవంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని చదివించి ఈ ముందుకు వచ్చిరో మాకు అర్థమైతే మాకే బాధ అనిపిస్తుంది. ఈసారి ప్రజలు నమ్ముతారా మరి? 100% మీరే చూస్తారు మీడియా ద్వారా, వీళ్ళు మీకే తెలుస్తుంది. జనాలు ఒక యువకులు డబ్బులు ఇచ్చే యువకులు గారు, తెచ్చుకునే యువకులు, పార్టీకి వచ్చే యువకులు గారు, స్వయంగా సొంత ఖర్చులతో వచ్చే యువకులు. ఇలా అంత పార్టీ పరంగా యువకులు వచ్చి ఇవాళ పార్టీ మన ఆదేశాల మేరకు, ఎవరు కేటీఆర్ ఆదేశాల మేరకు జరగాలి, ముందుకు రావాలి,
యువతరం వాళ్ళే అన్నారు మనం యువకులు తలుచుకుంటే రేపు గద్దె దిగే కెపాసిటీ గిట యువకుల శక్తి ఉన్నది.